ఏం శివారు ఈరోజు ఎట్లా ఉండబోతుందో. నిన్న మాత్రం క్రేజీ ఉండే కదా. ఫైనల్ డే. ఏం చేస్తున్నావు? నువ్వు కూడా ఒక అడ్వెంచర్ ఏదో ఒకటి తీసేసుకో, క్రేజీ ఉంటుంది. చూపియాలా నీకు బాగా తెలుస్తుంది. Alright guys, yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog, and it's finally day 3 of Motoverse 2024 అనమాట. మార్నింగ్ ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయింది. నిన్న నైట్ రిచ్విస్ కాన్సర్ట్లో అయితే క్రేజీ అంటే క్రేజీ ఎట్లా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆఖరికి శివ గారు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. శివ గారు నిన్న ఎంత బాగా ఎంజాయ్ చేశాం కదా మనం. చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ప్రజెంట్ అయితే మోటోవర్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు లైక్ నైట్ అయితే రఫ్తార్ ఉంది కాన్సర్ట్, చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. వెళ్ళి ప్రశాంతంగా కాఫీ తాగుదాం. నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాం కదా, అర్జున అని, వాళ్ళు కూడా ఒక స్పాట్ పెట్టారనమాట అక్కడ. సో వెళ్ళి ఆరామ్సే కాఫీ తాగుతూ, వాళ్ళు తాగుతారు, ఇంట్రెస్ట్ ఉంటే నేను తాగుతా. A few minutes later. గైస్ మనం డే 2 రోజు చూసాం కదా, డే 1 రోజు చూసాను బైక్స్ మోడిఫైడ్వి. ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేస్తారు, చూపిస్తాను. అప్పటి నుంచి వీడియో సెక్షన్ పెట్టానే ఉన్నారు. రే ఎంతసేపు రా ఏమన్నా కాఫీ శివన్న వీడియోలు అని నన్ను తలకెళ్తున్నాడు. పెట్టుకున్నాం బాగుంటుంది, పిట్టలతో వెళ్ళకున్నాను కదా. ఈరోజు శివన్న చూడండి వీడియో కావాలా అని పెట్టుకునే ఉన్నారు. శివ గారు ఎత్తుకుతాం. ఏం ఎత్తుకుతావు? తర్వాత అక్షణాలు కాఫీ ఎత్తుకుతాం. అది కాదు, మన ఫోటో ఉందేమో చూద్దాం. నిన్న దిగినాం కదా. I'll go from right. Let's search. మన ఫోటో అయితే ఇక్కడ ఉంది. మనం తీసుకొని వెళ్ళొచ్చు అయితే. మన ఫోటో దొరికింది నాకైతే. వీళ్ళు ఇంకా అన్ని ఎత్తుకుతున్నారు. సర్ప్రైజ్ రా శివగారు. గాట్ ఇట్. ఒకటే ఉంది. బాగుందిలే. దీన్ని మనం 3 చేస్తారా వాళ్ళు? మనం తెచ్చుకుంటాం. బాగుంది, చాలా ఎక్సైటింగ్ అది మన ఫోటో. ఎంత బాగుంది. అండ్ ఈ ఫోటోకి కింద QR కోడ్ కూడా ఇచ్చినాడు అనమాట. అది పెట్టేసుకుంటే మనకి లైక్ మనం ఫోన్లో కూడా కాపీ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. పిక్ మీద ఇట్లా వస్తుంది, చూపిస్తాం. ఇలా వస్తుంది. మనం డైరెక్ట్గా ఈ ఫోటో పోయినా కూడా మనకి ఆ QR కోడ్ ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు ఫోటో అయితే. శివగారు కంటెంట్ అంటూ ఏదో పిలిచారు. శివారి కోసం వచ్చాం. భలే ఉన్నాయి చూడండి. ఇవి చూడండి రైడింగ్ క్లోత్స్. ఏ ఇయర్లో ఎలా రైడింగ్ స్టైల్ ఉండేది అనేసి స్టార్టింగ్ చూడండి. ఓన్లీ లైక్ పీకీ ప్లాన్ అసలు కూడా ఉంది కదా. ఫైనలీ ఇలా ఉంది. సరే ఇది డూపు. అండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ప్రజెంట్ గేర్ వచ్చేసి ఇలా ఉంది. జాటీ రోడ్స్ వచ్చాడు ఇక్కడికి. అసలు నేను ఎవరెవరినో వస్తారేమో అనుకున్నా బ్లాగర్స్ అట్లా. బట్ క్రికెటర్ రావడం సంథింగ్ స్పెషల్ కదా. ఫోటో తీసుకుంటా వెళ్ళి.
నా ఫోన్ సతీష్ మళ్ళీ Take your picture. నేనేం అడుగుతున్నా తెలుసా సార్ హాయ్ టు మై బ్లాగ్ అడిగినావా? అడుగుదాము అనుకున్నా ఎందుకు లే మళ్ళీ అని ఓకే ఓ పజీ నిన్న వచ్చిన పాజీ వచ్చినాడు వెనకలో ఉన్నాడు హైట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా మనం మోటో వ్లాగర్స్ కోసం వెతుకుతుంటే ఇక్కడ చూస్తే మాత్రం క్రికెటర్ వచ్చిండు అన్న చెప్పు గైస్ ఈ ఇయర్ లాంచ్ ఇప్పుడే కదా లాంచ్ చేసినది ఇది ఇక్కడనే కదా ఇదేనా? ఇదే అనుకున్నా 440 లాంచ్ చేస్తారు లెట్ మీ షో యూ ఇవి జనవరి నుంచి అయితే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయంట పర్లేదు ఇంకానే కొడుతుంది వాడు పంపించకుంటే అంతమంది పోయినట్టు చెప్పాడు हम तो उड़ गए స్పెక్స్ ఎత్తిపోయినా ఏడా ఎత్తుకు 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 చేసుకో స్పేస్ క్రియేట్ చేసుకో దొరకట్లా ఆల్రైట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మోటోవర్స్ అండ్ ప్రజెంట్ అయితే మేము బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట వీడు అభిగాడు స్టార్టింగ్ నుంచి బాగా బీచ్ సైడ్ వెళ్దాం అంటున్నాడు సో ప్రజెంట్ ఇప్పుడు దొరికింది మనకు టైం అయితే బాగా బీచ్కి వెళ్ళి అక్కడ టైంపాస్ చేసి అండ్ ఈవినింగ్ వచ్చేద్దాం రిటర్న్ వచ్చి మళ్ళీ మోటోవర్స్ దగ్గరికి వెళ్తామంటున్నారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎల్సి మా వాళ్ళు ఉన్నారే అసలు ఇంతసేపు బాగా బీచ్ అని చెప్పి సడన్గా ప్లాన్ చేంజ్ చేశారు అండ్ ప్రజెంట్ అయితే మనం అంజునా బీచ్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేడ్స్ తీసుకోవాలి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి కొనాలి అనుకుంటున్నా ఇంతవరకు కొనలేదు అక్కడికి వెళ్ళి మంచి ఫోటోషూట్స్ చేసుకొని అండ్ లైక్ రీల్స్ చేద్దాం చాలా అనుకున్నా కానీ ఒక్కటి కూడా చేయలేదు నాకు పవన్ కళ్యాణ్ కటింగ్ అవుతుంది రోజుకి అభికి ఫస్ట్ టైం అనమాట గోవాకి రావడం ఇది నాకు థర్డ్ టైం నేను బాగా బీచ్కి వెళ్ళి బోర్లు కొట్టింది సో నాకైతే అంతేం ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే నేను ఎక్కడికైనా ఓకే అన్నాను ప్రజెంట్ అయితే అంజునా బీచ్కి వెళ్దాము అక్కడ ఏమైనా షాపింగ్ చేసి లేదంటే ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అట్లా వచ్చేద్దాము వెయిటింగ్ అన్నా నీకోసమే అది రెడీ లేదు నా మీద జోకులు వేసుకుంటున్నాడు అనుకుంటుంటారు శివన్న ఇప్పుడు మళ్ళా రీటేక్ అంటారు ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ నీకు లేదు ఇప్పుడు బోరు కొడుతుంది ఏం చేద్దాము వీడియోలు తీసుకున్నాం అనుకుంటే ఇంత క్రౌడ్లో ఎప్పుడు ఏం తీసుకున్నాం వీడి మాత్రం బాగా తీసుకున్నా వీడు సాయంత్రం అవుతుంటే గుడ్డోన్లా అక్కడ స్పెక్స్ పెట్టుకొని కంట్రోల్ ఉదయం కాదు మనం ఎందుకు వచ్చినట్టు వీడికి కొద్దిసేపు కూడా ప్రశాంతంగా కూర్చొనియకుండా ఈయన ఉన్నాడే ఎప్పుడు ఈడు ఇంతే ఉరుకులాడుకుంటూ ఉంటాడు ప్రశాంతంగా కూర్చొని అదే నన్ను రూమ్లో వదిలేయండి అబ్బా
నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఆఫ్టర్ మోటార్స్కి రాను, ఆఫ్టర్ పార్టీ పిలిచండి. ఉంది నీకోసం సర్ప్రైజ్. ఏం వద్దులే నాకు, surprise. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సర్ప్రైజెస్. ఆల్రైట్ గైస్, వి రీచ్డ్. పర్లేదులే అవన్నీ. వి రీచ్డ్ ఇక్కడికి, హోటల్కి. అండ్ నేను కొద్దిగా షాపింగ్ చేశాను. ఐ విల్ షో వాట్ ఐ బాట్. అంటే నేను చాలాసార్లు వచ్చా కదా, చాలాసార్లు తీసుకొని వెళ్ళాను. బట్ ఏదో వచ్చినాం కదా, ఏదో ఒకటి బై చేద్దామని కొద్దిగా షాపింగ్ చేశాను. లెట్ మీ షో వాట్ ఐ బాట్. ఇది మా చెల్లి కోసం తీసుకున్నాను. లెట్ మీ పుట్ హియర్. దిస్ ఈస్ ఫర్ మై సిస్టర్. అండ్ ఎడిపోయింది. దిస్ ఈస్ మై ఫేవరెట్ పర్సన్. దిస్ ఈస్ ఫర్ మై ఫ్రెండ్ జాను. దిస్ ఈస్ ఫర్ మై బ్రదర్. అండ్ ఇది 3 తోకలు రీసెంట్గా ఫ్రెండ్స్ అయినారు, వాళ్ళ కోసం తీసుకున్నా. అండ్ ఐ బాట్ దీస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. దట్స్ ఇట్. ఇది మన షాపింగ్ వచ్చేసి. అండ్ శివగారు తిప్పుదనా, శివగారు పర్సనల్ షాపింగ్ చేసుకున్నారు ఎవరి కోసం. మా వాళ్ళు చెప్తే కూడా నేను రానంటే కూడా నన్ను ఇక్కడ పోతున్నాను మోటా వచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఎక్కడ కాన్సర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దులే, నార్మల్గా మోటార్ షాప్ దగ్గరికి వెళ్దాము బాగుంటుంది నైట్ అన్నారు. అండ్ మార్నింగ్ కూడా ఒక ఫొటోస్ తీసుకున్నారు. ఈరోజు మార్నింగ్ చూపించారు కదా ఒక ఫోటో, నార్మల్గా నిన్న తీసుకునేది అది. ఇదో నాది శివ అన్నది ఒకటి తీసాడు, క్లిక్ చేశాడు. అది ఉందేమో వెళ్ళి చెక్ చేద్దాం. అరే నేను నన్ను శివన్న తీసినాడేమో అనుకున్నా కానీ ఓన్లీ నన్ను మాత్రమే తీసాడు. పిక్ అయితే భలే వచ్చింది. శివగారు ఐ గాట్ ఇట్, నాదొక్కడే తీసాడు. క్రేజీ ఉంది. లేదు ఓకే, ఐ గాట్ మై పిక్. సోలో ఫోటో వచ్చింది అబ్బా నాదైతే. క్రేజీ ఉంది. ఇక్కడ కూడా స్మాల్ ఈవెంట్లో కూడా లైక్ బ్యాండ్ ఉంది. వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాం కొద్దిసేపు. అండ్ లీవ్ నా ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు తొలగొచ్చినందుకైతే వచ్చాను. ఇవే ప్లేస్ చూసి బోర్ కొట్టింటారు మీకు కూడా. బట్ ఇది చూడలేదు నైట్ టైం అయితే. నేను కూడా ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే రికార్డ్ చేయలేదు, బట్ ఇప్పుడు రికార్డ్ చేస్తాను. ఆల్రైట్ గాయ్స్, వీ ఆర్ బ్యాక్ టు హోటల్ అగైన్. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ శివన్న అండ్ అభినవ్ గడితే కాన్సర్ట్ దగ్గరికి వెళ్ళారనమాట. అండ్ శివన్నకి ఫస్ట్ ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు, సో అది చూసుకొని కాన్సర్ట్ దగ్గరికి వెళ్తా అన్నాడు. అండ్ అభినవ్ గడితే అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోటోస్ కమ్స్ టు అన్ ఎండ్. ఐ థింక్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఐ మీన్ నేను ప్రాపర్గా చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక ప్రాపర్ ఐడియా లేదు. అండ్ మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేసినా కూడా అట్ట అయింది. నాకు తెలుసు, నాకు అర్థమైంది. ప్రాపర్గా వ్లాగ్స్ అయితే రాలేదు నీట్గా అని. ఐ థింక్ యూ ఎంజాయ్డ్ దిస్ మోటోవర్స్ 2024. అండ్ మీకు కూడా ఎవరికైనా ఐడియా లేకపోతే కూడా మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే నా వ్లాగ్స్ వల్ల. అండ్ హియర్ ఇట్ కమ్స్ టు అన్ ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేసుకోవాలి. అండ్ అన్నీ ప్రాపర్గా రెడీ చేసి ఇప్పుడే ఇందాకనే వెళ్ళి పెట్రోల్ అయితే పోపించుకొని వచ్చేసామన్నమాట. మార్నింగ్ అయితే ఓపెన్ ఉండవంట. సో నేను ఇంకా ప్యాక్ చేసుకుంటాను. అండ్ సీ ఇన్ ద మార్నింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.